ఈ విధంగా వచ్చే ఫ్రూట్స్ మనకి ఎందుకు ఈ విధంగా కనపడుతున్నాయి, పైన బ్రేక్ వచ్చినట్టుగా వైట్ డాట్స్, ఇలా ఏంటి లోపము, దీనికి ఏం తక్కువైంది అనేది ఈరోజు చూద్దాము. సో దానికోసం ఈ విధంగా మన గార్డెన్ నుంచి వచ్చే ఆకులతోటే ఇంత అద్భుతమైన లిక్విడ్ చేసి మనం ఈ ప్లాంట్స్కి ఇస్తే ఈ ప్రాబ్లమ్ని అయితే రెక్టిఫై చేయొచ్చు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ ఒక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన గార్డెన్లో ఫ్రూట్స్ అయితే ఇక స్టార్ట్ అవుతాయి అన్నమాట. బాగా ఫ్లవరింగ్ బాగా వస్తుంది ఇక వర్షాలు మొదలైనవి కాబట్టి. సో వచ్చేటప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా ఎండలు అయితే బాగున్నాయి కదా, సో ఒక్కసారిగా వెదర్లో డ్రాస్టిక్ చేంజెస్ అయితే వచ్చేసాయి. సో దానికోసం మనం మొక్కలకి ఏంటంటే ఒక్కసారిగా అవి కూడా కొంత తట్టుకోలేదన్నమాట. సో వాటికి కూడా బూస్టప్ మనం ఇస్తూ ఉండాలి. అది 1 రూపీ కూడా ఖర్చు లేకుండా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా మన గార్డెన్ నుంచి వచ్చే వేస్ట్ తోటి మనం ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏంటంటే ఈ ఆకులు మొత్తం సేకరించుకొని జస్ట్ ఒక 5 లీటర్స్ వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒక 2 డేస్ ఫెర్మెంటేషన్ చేసాము అంటే మనకి అడుగు భాగంలో ఈ ఆకుల రసం అంతా ఫర్మెంటేషన్ అయ్యి ఉంటుందన్నమాట. దీంట్లో పొటాషియం, ఫాస్ఫరస్ చాలా బాగుంటుంది. అలా బ్రేక్ అయ్యి ప్లాంట్స్ వచ్చిన వాటికి 1 లీటర్ ఆకుల రసంకి మనం 5 లీటర్స్ కదా మనం యాడ్ చేసింది ఆకుల్లో, ఆ 5 లీటర్స్కి ఇంకో 5 లీటర్స్ వాటర్ యాడ్ చేసి ఈ విధంగా లిక్విడ్ అయితే మనం తయారు చేసుకోవాలండి. తయారు చేసుకొని ఫ్రూట్ ప్లాంట్స్కి కానీ, ఆకుకూరలకు కానీ, కూరగాయ మొక్కలకు కానీ చూడండి ఇలా. ఇది పొటాషియం తక్కువగా ఉండటం వల్లే ప్లాంట్కి సో ఫ్రూట్ అనేది ఇలా అయితే బ్రేక్ అయిపోయి మనం తినకుండా ఇలా వైట్గా డాట్గా చూడండి, ఓపెన్ చేసినా కూడా ఎంత ఫ్రూట్ అయితే అసలు ఎంత చండాలంగా ఉందో. సో ఇలా అయిపోతాయి అన్నమాట. వచ్చే ప్రతి ఒక్క ఫ్రూట్ అలానే అయిపోతుంది. సో దీన్ని మనం రెక్టిఫై చేయటం కోసమే ఆర్గానిక్గా ఇలాంటి ఫెర్టిలైజర్ లిక్విడ్ అయితే తయారు చేసుకొని ఈ విధంగా అయితే మొక్కలకైతే మనం ఇవ్వాలి. ఇది తరచూ ఎవ్రీ వీక్ అయితే మనం ఇవ్వాలన్నమాట. అలా మీరు కంటిన్యూగా 1.5 మంత్ చేశారు అంటే ఈ ప్రాబ్లం రెక్టిఫై అవుతుందండి. ఆకుల్లో మన గార్డెన్ నుంచి వచ్చే ఆకులే మనకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్గా అయితే ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి చాలా మళ్ళీ ఇప్పుడే తరచూ ఇస్తూ ఉన్నాను. చాలా వాటికి తగ్గి మళ్ళీ ఫ్లవరింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఫ్లవరింగ్ అయితే ఆల్మోస్ట్ ఇంకా ఉన్నాయి, అవి కూడా చిన్నగా పోతున్నాయి అన్నమాట. కొన్ని ఇంకా ఉన్నాయి. 1 సైడ్ అలా వస్తుంది, 1 సైడ్ ఇలా. ఇంకా ఇది కూడా ఒక 2 మంత్స్ కంటిన్యూగా ఇచ్చాను అంటే ఈ ప్రాబ్లం అయిపోతుందండి. మనకి మంచిగా ఫ్రూటింగ్ అయితే వస్తుంది. మన గార్డెన్ నుంచి వచ్చే ఆకుల్లో ఇదొక పద్ధతి అయితే నేను ఈరోజు మీకు ఏంటంటే 2 పద్ధతులు చూపిస్తాను అన్నమాట. ఆ రెండో పద్ధతి ఏంటంటే నెక్స్ట్ ఈ ఆకులను ఉపయోగించే అది కూడా నేను చూపించేది. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియో నచ్చి మీకు ఉపయోగము ఉంది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం ఏంటంటే మిద్దె తోట ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి మ్యాక్సిమం కెమికల్స్ అనేవి అవాయిడ్ చేసి ఆర్గానిక్గా ఏమిస్తే బాగుంటుంది అనేది మనం చూసుకుంటే బెటర్ అన్నమాట. ఇక కెమికల్ అంటే మనకు బయట కూడా దొరుకుతాయండి, ఇంకా అలా తెచ్చుకోవచ్చు. ఇంకా టెర్రస్ గార్డెన్ అంటేనే మనం ఆర్గానిక్గా పెంచుకోవాలి అని చెప్పి స్టార్ట్ చేస్తామన్నమాట, ఎంత కష్టమైనా సరే. సో ఇది సెకండ్ మెథడ్ అన్నమాట. ఏంటంటే ఈ ఆకులు మొత్తం ఈ విధంగా నేను మొత్తం కొంచెం సేకరించాను అన్నమాట. ఈరోజు ఏంటంటే దీన్ని నేను బూడిదగా చేసి ఓన్లీ ఇప్పుడు నాకు సపోటా ప్లాంట్కే అలా బ్రేక్ పొటాషియం తక్కువగా ఉండి అలా వస్తుంది అన్నమాట. సో నా దగ్గర 2 ప్లాంట్స్ ఉన్నాయి.
ఆ 2 ప్లాంట్స్‌కి ఈరోజు బూడిదైతే వేద్దాము అనుకుంటున్నాను. ఈ బూడిద కూడా అన్ని ప్లాంట్స్‌కి వేయొచ్చండి. కానీ చాలా తక్కువ మోతాదులోనే లిమిట్‌గా యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడేంటి చిక్కుడుకి ఇప్పుడు ఈ ఉన్న వెదర్‌కి పేనుబంక అనేది స్టార్ట్ అవుతుంది. సో, చిక్కుడు పాది మీద పేనుబంక పోవడానికి ఆర్గానిక్‌గా ఇలా ఆకులు బూడిదనైతే చల్లొచ్చనమాట. ఇప్పుడు పల్లెటూరుల్లో అంటే కట్టె పొయ్యిలు అలా చాలా వాటికి అవైలబుల్‌గా దొరుకుతుంది బూడిద చాలామందికి. సో, అది డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సిటీల్లో ఉండే మనకేంటంటే బూడిద అనేది చాలా అసలు కష్టం అన్నమాట. సో, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇలా చిన్నగా ఒకటి ఏదైనా సపోర్టింగ్ పెట్టుకొని జస్ట్ మన గార్డెన్ నుండి వచ్చిన ఆకులే ఈ విధంగా కాల్చుకొని చిన్నగా, సో ఈ వచ్చే యాష్ని ఆ ప్లాంట్స్ స్టార్టింగ్ మొదల్లో వేసేసి కొంచెం లిక్విడ్, ఇప్పుడు నేను ఈ తయారు చేసిన లిక్విడే వేసేసుకోవచ్చండి. సో ఇది సెకండ్ మెథడ్.